వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్స్ను చూసే ముందు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్ బిట్ చూద్దాం. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది? ఆప్షన్ ఏ సాంఘిక వికాసం, ఆప్షన్ బి మానసిక వికాసం, ఆప్షన్ సి శారీరక వికాసం, ఆప్షన్ డి ఉద్వేగ వికాసం. ఈ వీడియోలో 10 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్స్ని ముందుగా గెస్ట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ని గెస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శారీరక వికాసం. చాలక వికాసం అంటే పిల్లల కండరాలు మరియు కదలికల అభివృద్ధి. ఇది శారీరక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి పిల్లవాడి చాలక వికాసం అనేది శారీరక వికాసానికి సంబంధించినది. నెక్స్ట్ బిట్. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళాడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ. ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ బి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ సి అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ డి మూర్త ప్రచాలక దశ. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ. ఇది పియాజే సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతంలోని 2వ దశ. ఇది 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లలు తార్కికంగా ఆలోచించలేరు. వారి ఆలోచనలు పరిమితంగా ఉంటాయి. పిల్లలు తార్కికంగా ఆలోచించలేరు, వారి ఆలోచనలు పరిమితంగా ఉంటాయి. కాబట్టి పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళిపోతాడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే మాత్రం జవాబు చెప్పలేడు. ఇది పియాజే సంజ్ఞానాత్మక దశలో 2వ దశ, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్. సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ. ఆప్షన్ ఏ 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ బి 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ సి 3వ దశ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ డి 4వ దశ సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ సిద్ధాంతంలో పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 2వ దశ. ఇందులోని పిల్లలు బహుమతులు పొందడానికి లేదా తమ అవసరాలు తీర్చుకోవడానికి నియమాలను పాటిస్తూ ఉంటారు. కాబట్టి హోంవర్క్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఉండవచ్చు. అందువల్ల సినిమాకి తీసుకువెళ్తానంటే హోంవర్క్ రాయడానికి సిద్ధమయ్యాడు. కావున ఇది కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక దశల్లో 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ బిట్. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ ఏ చొరవ, అపరాధం, ఆప్షన్ బి స్వయం ప్రతిపత్తి, సందేహం, ఆప్షన్ సి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, ఆప్షన్ డి శ్రమించడం, న్యూనత. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రమించడం, న్యూనత. ఎరిక్సన్ సిద్ధాంతంలో 4వ దశ. ఇది 6 నుండి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లలు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి మరియు విజయవంతం కావడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడం మరియు న్యూన్యత. నెక్స్ట్ బిట్. ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం. ఆప్షన్ ఏ పరిచ్ఛేద ఉపగమం, ఆప్షన్ బి అనుదైర్ఘ్య ఉపగమం, ఆప్షన్ సి భిన్న సంస్కృతిలో ఉపగమం, ఆప్షన్ డి పరిశీలనాత్మక ఉపగమం. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పరిచ్ఛేద ఉపగమం. ఈ విధానంలో వివిధ వయస్సుల సమూహాలను ఒకే సమయంలో పరిశీలిస్తారు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది మరియు వివిధ వయస్సుల మధ్య భేదాలను గుర్తించడానికి సహాయపడుతుంది. పరిచ్ఛేద ఉపగమంలో ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తిస్తారు. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అతను అందరికీ కూడా ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనడంలోని రక్షక తంత్రం. ఆప్షన్ ఏ పరిహారం, ఆప్షన్ బి ప్రతిగమనం, ఆప్షన్ సి ప్రక్షేపణం. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రక్షేపణం. ఇందులోని వ్యక్తులు ఎలా ఉంటారు అంటే తనలోని బలహీనతలు, కోరికలు ఇతరులపై ఆపాదిస్తూ ఉంటారు. తనకి ఒక వ్యక్తి నచ్చకపోవడం వల్ల అందరికీ ఆ వ్యక్తి నచ్చరు అని
ఆపాదించడం అని చెప్తూ ఉంటారు. వాళ్ళల్లోని బలహీనతలు, కోరికలు ఇతరులపై వేసేస్తూ ఉంటారన్నమాట. ఆ రాజకీయ నాయకుడు అంటే తనకి ఇష్టం లేదు కాబట్టి అందరికీ కూడా ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు ఈ ప్రక్షేపణంలో. నెక్స్ట్ బిట్, వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం. ఆప్షన్ ఏ ఆత్మగౌరవం, ఆప్షన్ బి ఆత్మభావన, ఆప్షన్ సి స్వీయ నియంత్రణ, ఆప్షన్ డి స్వీయ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆత్మభావన. తన గురించి తాను ఏర్పరచుకున్న అభిప్రాయాన్నే ఆత్మభావన అంటారు. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం ఆత్మభావన. నెక్స్ట్ బిట్, ఈ వికాస దశల్లో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ, ఆప్షన్ బి నవజాత శిశువు, ఆప్షన్ సి శైశవ దశ, ఆప్షన్ డి ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శైశవ దశ. శైశవ దశ అనేది పుట్టినప్పుడు నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఈ దశలో శారీరక పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. కావున శైశవ దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. నెక్స్ట్ బిట్, ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే చర్యలోని వైవిధ్యం. ఆప్షన్ ఏ ప్రవర్తన రీతి, ఆప్షన్ బి సామాజిక పరిపక్వత, ఆప్షన్ సి రక్షక తంత్రం, ఆప్షన్ డి సర్దుబాటు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సర్దుబాటు. మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడమే సర్దుబాటు. కావున ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే చర్యలోని వైవిధ్యాన్నే సర్దుబాటు అంటారు. నెక్స్ట్ బిట్, కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం. ఎక్కడి సంఘర్షణ? ఆప్షన్ ఏ ఉపగమ పరిహార, ఆప్షన్ బి ఉపగమ, ఆప్షన్ సి పరిహార, ఆప్షన్ డి ద్వి ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపగమ పరిహార. ఒకే సమయంలో ఒక ఇష్టమైనది ఒక ఇష్టం లేనిది ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ పరిహార అనే సంఘర్షణను వాడతారు. ఇక్కడ కిరణ్కు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళాలని ఉంది. ఇది ఇష్టమైనది, కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం. ఇంట్లో తిట్లు తినడం ఇష్టం లేదు కాబట్టి ఇంకొకటి ఇష్టం లేనిది, ఒకటి ఇష్టమైనది ఇంకొకటి ఇష్టం లేనిది, ఈ రెండింటిలో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు వాడే సంఘర్షణ ఉపగమ పరిహారం. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.